మాది శ్రీకాకుళం జిల్లండి. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది. అవునమ్మా. కళాకారులుగా పుట్టడం మా తప్ప ఏంటి చీప్ గా మాట్లాడుతున్నారు రావి రావి నా చెల్లి రావి. అప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటది. కానీ ఇది గవర్నమెంట్ గుర్తించి మాకంటూ నాయుడు అంటే నాయుడు కాదు సాయిబు నాయుడు, మా సాయిబు నాయుడు అవి ఎక్స్పోజింగ్ ఉంటే అవేమో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టడం, అందులో అక్కడ మా అన్నయ్య ఉంటాడు, మా తమ్ముడు, మా జీవితాలతో ఆడుకోకుండా ఉంటే బాగుంటది. సీక్రెట్ గా వీడియోలు తీయడం, మా చెమట చిందిస్తే గానీ అవదు. సారా తాగకురా కొడుకో నా కొడుక. ఆధారం తగ్గింది. అసలు ఇప్పుడు మా హస్బెండ్ కూడా అసలు నన్ను ఆపేమన్నారు, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదన్నమాట. మా నాన్నగారు బుర్రకథలోకి దింపారు. చిన్నప్పటి నుంచి అంటే కరెక్ట్గా నాకు 6 సంవత్సరాల వయసు నుంచి కూడా కళారంగంలో ఉన్నాను. మా ఫ్యామిలీ ఒక్కొక్క దగ్గర ఇబ్బంది కలుగుతుంటది. అతడు కృష్ణుడు ఇలాంటి చిన్న. అమ్మా నమస్కారం. మీ పేరు, మీ అడ్రస్ ఒకసారి చెప్పగలరా? నా పేరు శ్రీలక్ష్మి అండి, సూరిశెట్టి శ్రీలక్ష్మి. మేము ఉండేది రాజం, విజయనగరం జిల్లా. ఓకే అమ్మా. అయితే నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీకు ఇంటర్వ్యూ తీయడానికి మిమ్మల్ని నలుగురికి పరిచయం చేయాలన్నదే. మీరు ఆల్రెడీ పాపులరు. నేనేదో మిమ్మల్ని పాపులర్ చేయాలని నా ఉద్దేశం కాదు. మీరు ఆల్రెడీ పాపులరు. కాకపోతే నా ద్వారా ఇంకా నలుగురికి మీరు చేరాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అమ్మ, ఈ బుర్రకథలోకి మీరు ఎప్పుడు వచ్చారంటే ఏం చెప్తారమ్మా? బుర్రకథల్లోకి నేను ఎప్పుడు వచ్చాను అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నేను కరెక్ట్ గా నాకు 6 సంవత్సరాల వయసు నుంచి కూడా కళారంగంలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి అంటే మా ఫ్యామిలీ అంతా కళాకారులే. చిన్నప్పుడు నారదుడు, కృష్ణుడు ఇలాంటి చిన్న చిన్న వేషాలు వేసేదాన్ని. తర్వాత నాకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా నాన్నగారు బుర్రకథలోకి దింపారు. అప్పటి నుంచి ఫస్ట్ బాలనాగమ్మ కథ నేర్చుకున్నాను. మా అన్నయ్య, నేను, మా అక్క సెంటర్ వేసేది. అన్నయ్య హాస్యం చెప్పేవాడు, నేను వచనం చెప్పేదాన్ని. అప్పుడు చిన్నపిల్లల బుర్రకథ. అక్కడ విజయనగరం జిల్లా ఎల్కోట మండలం కల్లేపల్లి గ్రామం మా కన్నవారు. ఓకే అమ్మా. అయితే మీరు మొదటి ప్రదర్శన ఎక్కడ ఇచ్చారమ్మా? మొదటి ప్రదర్శన అయితే మా మామగారు ఊర్లో వేసాం, పక్కూర్లో. మా కన్నవారు పక్కూర్లోనే వేసాం. అక్కడ వేసారమ్మా. అయితే బుర్రకథ అంటే ఏమిటంటే ఏం చెప్తారమ్మా? బుర్రకథ అంటే బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, రామరాజ్యం. ఇప్పుడైతే రామరాజ్యం ప్రజెంట్ బాగా నడుస్తుంది, అదే చెప్తుంది. ఓకే అమ్మా. ఈ బుర్రకథలో ఎక్కువగా అవకాశాలు మన వైపు ఉన్నాయా, ఇంకా వేరే ప్రదేశాల నుంచి ఉన్నాయమ్మా? వేరే ప్రదేశాల కంటే మన 3 జిల్లాల్లో కొంచెం ఎక్కువగా ప్రదర్శనలు అవుతుంటాయి. మీరు ఏ స్టేట్లు, ఏ రాష్ట్రాలు, ఏ ప్రదేశాలు ఆడారంటే ఏం చెప్తారమ్మా? ఆడాం. రాష్ట్రాలంటే వెళ్ళాం, అటువైపు కాకినాడ ఆ ఏరియా అంతా ఆడాం. ప్రోగ్రెస్ విజయవాడ అవన్నీ ఆడాం. ఖమ్మం వరకు వెళ్ళాం. ఓకే. మీరు ఎలా అమ్మా, మీకు ట్రూప్ ఏదైనా ఉంటుందా? ఎలా ఇది మీరు ట్రూప్ ఉందండి, శ్రీ మల్లికార్జున బుర్రకథ బృందం అని మెట్టవారి సింహాద్రి గారి ట్రూప్ లో నేను ఇప్పుడు పర్మనెంట్ గా పనిచేస్తున్నాను. ఒకప్పుడు మాకు ఓన్ గా ట్రూప్ ఉండేది. నాకు మ్యారేజ్ అవ్వకముందు మా నాన్నగారు మేనేజ్మెంట్ చేసేవారు. మా ఫ్యామిలీ, మా అన్నయ్య, మా అక్క, మేము అందరమే ఆడేవాళ్ళం అనమాట. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అన్నయ్య, అక్క వాళ్ళు కళను విడిచిపెట్టారు. మా నాన్నగారి పేరు నిలవేయడానికి నేను మాత్రం అమ్మా. ఈ బుర్రకథలో మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగే సందర్భాలు ఏమైనా కలిగాయమ్మా? ఉన్నాయండి. కళాకారులకు మాత్రం ఒకప్పుడు కళకి మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడైతే మాత్రం కళకు కొంచెం ఆదరణ తగ్గింది. కొన్ని చోట్ల విలువ తెలిసిన వాళ్ళు మాత్రం బాగానే గౌరవిస్తుంటారు కళాకారులుగా. విలువ తెలియని ఒక్కొక్క దగ్గర కొన్ని అవకతవకలు వస్తున్నాయి. అప్పుడు కొంచెం బాధ అనిపించినా ఆ తల్లి వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి తల్లిని వదిలేకూడదని ఒక ఉద్దేశంతో. దానికి తోడు మా తాతగారు, మా నాన్నగారు అందరూ కళాకారులు కదా, వాళ్ళ పేరు నిలబెట్టినట్టు కూడా ఉంటదని కొంచెం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆది శ్రీకాకుళం జిల్లండి, జీసిగడం మండలము, పొందూరు తాలూకా పెట్టవలస గ్రామంలో అసలే వేసామండు. మందలోడా మాయలోడా, మందలోడా మాయలోడా. బాడు తూర్పుకి ఇల్లాడు, తుంగేరు తెచ్చాడు, దక్షిణకి ఇల్లాడు, దబ్బేరు తెచ్చాడు, అన్ని తెచ్చాడు. ఎండ పెట్టాడు, గుండ కొట్టాడు, గుండ నూరాడు, డబ్బాకెత్తాడు, మందులని కేకలేసాడమ్మా. మందలోడా మాయలోడా, మందలోడా
మాయలోడా ఓ నారాయణమ్మ నైరాలమ్మ కడుపుల్లో పాని గడపలు పడుకుంటే దాతవ చూసాడా మాతరేసినాడా ఇరికిరి లేకుండా ఇండేసి లేసాడమ్మా మందలోడా మాయలోడా మందలోడా మాయలోడా పిల్లల్ని రాని పిఠాపురం నీ వెళితే పిల్లల్ని రాని పిఠాపురం నీ వెళితే ఉడువడ జంచన కడ గుంటలో పుట్టాడోయ్ మందలోడా ఓరి మాయలోడా మావారారా మందుల చిన్నోడా మందలోడా ఓరి మాయలోడా మావారారా మందుల చిన్నోడా సురమ్మ సుక్కంచు నాగమ్మ నల్లంచు సురమ్మ సుక్కంచు నాగమ్మ నల్లంచు ఆయంచి ఎంచు మధ్యన పెడదంచు మందలోడా ఓరి మాయలోడా మావారారా మందుల చిన్నోడా మందలోడా ఓరి మాయలోడా మావారారా మందుల చిన్నోడా. అయితే అమ్మా మీరు ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ రంగాల నుంచి కానీ ఆర్థిక సహాయం కానీ ఏమైనా దొరుకుతూ ఉంటుందా ఈ కళలో? ఇప్పటికైతే ప్రజెంట్ మాకు అలాంటిది ఏం దొరకలేదండి. ఓకే. ఓకే. మేమైతే ఇప్పుడు కళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అవును. మరి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుంటది. లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ మరి మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదరణ దొరకలేదు. ఓకే అమ్మా. దొరికితే బాగుంటదని అనుకుంటున్నాం. హుహుహు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీరు వయసులో ఉన్నప్పుడల్లా చక్కగా ఆడుతారు. ఏజ్ అయిపోతున్న కొలది ఇబ్బంది కలుగుతది. ఆ బాగా టైంలో అయినా ఇప్పుడు మీకంటే సీనియర్‌లు ఉంటారు కదా! ఉంటారు. వాళ్ళకి కూడా ఏం దొరకటం లేదా? లేదండి. గుర్తింపు కార్డుల్లా గాని ఏది? గుర్తింపు కార్డులవి ఉన్నాయి. ఓకే. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదనమాట. ఓకే. 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 అయితే ఇస్తే బావుంటదని మీ అనుకుంటున్నాం. ఆలోచన? ఎందుకంటే హుహు. ఒక ఆర్టిస్ట్‌లుగా పనిచేయడం మాకు గర్వకారణమే. హుహుహు. కానీ దానివల్ల కొంచెం ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి మాకు. అవును. బేగా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవును. అలాంటప్పుడు అనిపిస్తుంటది గవర్నమెంట్ నుంచి మాకేదైనా హ్మ్. నెలకి ఎంతో అంతో ఏదైనా ఉపాధి వస్తే బాగుండు కదా! ఓకే. ఓకే. అని అనిపిస్తుంటది. కానీ హుహు. మరి కళాకారులకు గుర్తింపు లేదు ప్రెజెంట్. ఓకే. ఓకే అమ్మా. అయితే అమ్మా మీరు నాటకాలకి వెళ్తుంటారు కదా! అక్కడ మీకు తగిన గౌరవం దొరుకుతుందని మీరు భావిస్తుంటారా? కాపోతే ఒక్కొక్క దగ్గర ఇబ్బంది కలుగుతుందని మీరు ఒక్కొక్క భావిస్తారా? దగ్గర ఇబ్బంది కలుగుతుంటదండి. హుహు. ఒక్కో దగ్గర కొంచెం బాధపడుతుంటాం. కానీ ఒక్కో దగ్గర మాత్రం కళాకారులకి హుహు. గౌరవం ఇస్తుంటారు. ఓకే. ఓకే. గౌరవంగా వెళ్తుంటాం. మరి నాకు తెలిసి 9 నుంచి తెల్లార్లు పాడుతుంటారు కదా! అవును. మీకు ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు కలగదమ్మా? ప్రజలు మమ్మల్ని ఆదరించి చూస్తే మాత్రం వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడాలనిపిస్తది. ఆనందంతో చేస్తా ఉంటారు. ఆనందంగా హ్యాపీగా చేస్తాం. హుహు. కానీ మరి ప్రజలు మా కళని గుర్తించకపోతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటది. ఓకే. ఈ బుర్రకథలో ఇంకా న్యూ జనరేషన్ ఎవరైనా వస్తున్నారంటే ఏం చెప్తారమ్మా? వస్తారన్నారంటారా? రాలేదంటారా? ప్రెజెంట్ అయితే ఎవరు రావట్లేదండి. హుహు. ఎందుకంటే కళకి ఆదరణ తగ్గిపోయింది కాబట్టి హుహు. దానికి వాల్యూ కూడా లేదు. ఓకే. ఓకే. అందుకే అసలు ఇప్పుడు మా హస్బెండ్ కూడా అసలు నన్ను ఆపేయమన్నారు. ఓకే. ఆపేయమన్న చిన్నప్పటి నుంచి నాకు అలవాటు నమ్ముకున్నది. అయిపోయింది. అవునవును. హ్మ్. నేను ఆడకుండా ఉండలేనండి అనేసి ఆడుతున్నాను. ఓకే. ఓకే. అయితే మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్‌గా నిలుస్తున్నారమ్మా? ఈ కళ మీరు ఆడుతున్నారు కదా! ప్రెజెంట్ అయితే మా ఫ్యామిలీ నుంచి నాకు ఇబ్బంది లేదండి. ఓకే. మా వారవని, మా పిల్లలైనా, హ్మ్. మా ఆడపడుచులు ఎవరైనా హుహుహు. నన్ను గౌరవంగానే చూస్తారు. కళకి వాళ్ళు కూడా అభిమానిస్తారు. ఓకే అమ్మా. మీరు ఈ ట్రూప్ తరపునే వెళ్తుంటారా? కాకపోతే మీరు ఎవరైనా పిలిసినా అలా ఉంటుంటదా? లేదు సార్. ఆహా! ఎప్పుడు? నాకు మ్యారేజ్ అయిన నుంచి మా హ్మ్. గురువుగారు సింహాద్రి గారి ట్రూప్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. అంటే పెళ్ళైన తర్వాత మానేశాను. హ్మ్. గురువుగారు మా ఆయన గారికి స్వయాన చిన్నాన్న గారు. ఓకే అమ్మా. ఓకే. అందుకు హ్మ్. ఆయన ట్రూప్‌తో కంటిన్యూగా మా వారు పంపిస్తున్నారు. ఓకే అమ్మా. ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుందండి. వేరే హ్మ్. ఏ టీమ్‌తోని కూడా నేను వెళ్ళలేదు. అయితే అమ్మా మీరు ఈ బుర్రకథలకు ఏ సంవత్సరం వచ్చిందంటే ఏమైనా గుర్తుందా? 95. 1995లో వచ్చింది. హుహుహు. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు మీకు గుర్తుండిపోయే నాటకం ఎక్కడైనా సన్మాన సత్కారాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. హ్మ్. అంటే విజయనగరంలో ఆగస్టు 22వ తారీఖుని కళాకారుల దినోత్సవం అవుతది కదా! హ్మ్. జానపద దినోత్సవం. ఓకే అమ్మా. ఆ రోజు బుర్రకథల పోటీలు పెట్టారు. హుహు. బుర్రకథల పోటీల్లో మాకు ఫస్ట్ వచ్చిందనమాట. ఇది ఎక్కడ జరిగిందమ్మా? విజయనగరంలో జరిగింది. విజయనగరం. ఓకే. హ్మ్. ఉత్తరాంధ్ర, ఆల్ ఇండియా మన మన ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో. విజయనగరం జిల్లాలో ఓకే. జరిగింది. హుహు. అయితే కళాకారులు పోటీ పెడితే బుర్రకథలో హుహు. మాకు ఫస్ట్ వచ్చిందనమాట. అంటే బుర్రకథలుగా పెట్టారా? కాకపోతే అన్ని ఓన్లీ బుర్రకథలకే పెట్టారు. ఓకే. బుర్రకథ ట్రూప్‌లకి పెట్టారు. హుహు. ఆ రోజు మేము అక్కడ రామరాజ్యం కథ చెప్పాము. ఓకే. ఆ కథకి మాకు ఫస్ట్ వచ్చింది.
అమ్మ ఇప్పుడు ఈ బుర్రకథలు అంటుంటారు కదా, వీటికి ఏమైనా కథలు ఉంటాయా ముందుగా? ఈ కథ దీనికి చెప్పాలి, ఈ కథ దీనికి చెప్పాలని. అలానే ఏమి లేదండి. అంటే మాకు ఏ కథలు వచ్చానే వాళ్ళు అడుగుతారు, కమిటీ ఉమ్, అడుగుతారు. ఉమ్, మాకు ఇన్ని కథలు వచ్చాయని చెప్తాం, అందులో ఏది బా బాగుంటది చెప్పండి అమ్మా అంటారు. ఓకే అమ్మా. ప్రజెంట్ అయితే మేము రామరాజ్యం చెప్తున్నామండి. ఓకే. ఎందుకంటే రాను రాను వస్తున్న జనాలకి, అంటే యూత్ పిల్లలకి ఉమ్, రామాయణం ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఓకే. అలాగే తెలియని పరిస్థితి అయిపోతుంది కదా, మనం ఇలా కథ రూపంలో చెప్తే ఉమ్, తెలియని వారికి కూడా తెలుస్తుంటది కదా, ఉమ్, కొంచెం భక్తి భావనగా ఉంటది. ఉమ్, మామూలుగా ఉండని చెప్పి ఎంత వలగరిగా ఉన్నా కథ చెప్పినప్పుడు జనాలు సైలెంట్ గా సరే. ఉంటారు, ఉమ్, వింటారు కూడా ఉమ్, అన్న ఉద్దేశంతో నేను రామరాజ్యం కథ చెప్తున్నాను. ఇప్పుడు ఓకే. కథకు మాత్రం ప్రజల్లో మంచి ఆదరణ ఆదరణ. ఉంది. ఉమ్, ఉమ్. ఉమ్. మీరు ఎవరినైనా తయారు చేశారా బుర్రకథలోనికి ఎప్పుడైనా? లేదు సార్, ఎవరిని తయారు చేయలేదు. ఎందుకంటే మేము వెళ్తున్న సిచ్యువేషన్ మరి చూస్తున్నాం కదా, ఉమ్, 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 ప్రజల్లో కళాకారులకి ఆదరణ ఎలా ఉంది ఏంటనేది. ఉమ్, ఉమ్, ఉమ్. దాన్ని బట్టి ఏంటంటే మరి ఇంకా మా ఓకే. తర్వాత ఎవరిని దింపడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. మీరు ఇంతవరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారమ్మా? చిన్నప్పటి నుంచి అంటే ఉమ్, చాలా ఎక్కువ ఇచ్చి ఉంటామండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు నాకు ఇప్పుడు 36 సంవత్సరాలండి. ఓకే అమ్మా. నాకు 6 సంవత్సరాల వయసు నుంచి అంటే నేను 30 సంవత్సరాల 30 నుంచి సంవత్సరాలు సర్వీస్ ఫీల్డ్ లో ఇచ్చారు. ఉండేది. ఓకే. ఓకే. 30 సంవత్సరాల నుంచి అంటే ఉమ్, ఇంచుమించు 3000 ప్రదర్శనలో ఇచ్చి ఉంటాం. ఓకే అమ్మా. ఓకే అమ్మా. అయితే అమ్మా, మీకు గుర్తుండిపోయే ఒక ప్రదర్శన ఎక్కడైనా ఇంకా ఏదైనా ఉందమ్మా? ఉన్నాయి సార్ ఆ. ఇక్కడ, అంటే ఎక్కువ విజయనగరం జిల్లాలో ఉమ్, ఉమ్, అలాంటివి ప్రదర్శనలకి గుర్తింపు ఉన్న ఏరియాలు ఉన్నాయి. ఉమ్, 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 మళ్ళీ శ్రీకాకుళంలో కూడా, ఉమ్, 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 అక్కడ కూడా మాకు ఫస్ట్ వచ్చింది. అక్కడ కూడా మేము రామరాజ్యమే చెప్పాము, ఉమ్, ఉమ్. అక్కడ కూడా గుర్తించారు. ఒక్కసారి. ఉమ్. బాపూజీ కళ మంది. ఓకే. ఓకే అమ్మా. ఒక్కసారి ఏమైనా దానికి సంబంధించిన భక్తి గీతం కానీ ఏదైనా పాడగలరా? పాడతామండి. ఉమ్, అంటే భరది లక్ష్మణ మనవి చేయుమి అన్న రాఘవులకు, నీ అన్న రాఘవులకు తుందా గురువులకు గురుదేవులకు మా వందనమని చెప్పుమా, అభివందనమని చెప్పుమా శ్రీరామ. అమ్మ, మా కోసం జానపదాలు ఏమైనా పాడగలరా? పాడతా. ఉమ్, గాబు తీతకెళ్ళమన్నది మా యొక్క వెళ్ళాక వద్దన్నది, మరదల మందారమాల మా యొక్క ఎంతో తెగడాల జానా. గాబు తీతకెళ్ళమన్నది మా యొక్క వెళ్ళాక వద్దన్నది, మరదల మందారమాల మా యొక్క ఎంతో తెగడాల జానా. ఉడుపుకేమో వెళ్ళమన్నది మా యొక్క వెళ్ళాక వద్దన్నది, మరదల మందారమాల మా యొక్క ఎంతో తెగడాల జానా. ఉయ్యాల్లో వెయ్యమన్నది మా యొక్క జోలపాట పాడమన్నది, ఉయ్యాల్లో వెయ్యమన్నది మా యొక్క జోలపాట పాడమన్నది, మరదల మందారమాల మా యొక్క ఎంతో తెగడాల జానా. గుప్పుకేమో వెళ్ళమన్నది మా యొక్క వెళ్ళాక వద్దన్నది, మరదల మందారమాల మా యొక్క ఎంతో తెగడాల జానా. చాలా బాగా పాడారమ్మా. అమ్మ, ఇప్పుడు నాటకాలకి మీరు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, అది నైట్ ఈవినింగ్ బుర్రకథలకి వెళ్ళి వచ్చేటప్పుడు మరి మీరు ఎలా డ్రాపింగ్ ఇవన్నీ ఇబ్బందులు ఏం కలగమ్మా? అంటే మేము వెహికల్ పెట్టుకుంటాం, ఆటో గానీ టాటా మ్యాజిక్ అని పెట్టుకుంటాం. పెట్టుకుంటారు. ఓకే. ఓకే. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటారు, గురుగారి ఇంటికి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారు, మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఓకే. ఓకే. ఇంటికి కంపల్సరీ. ఓకే, అది చాలా మంచిది. మీరు ఇది ప్రాక్టీస్ ఇవి ఎలా చేస్తుంటారమ్మా? ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా జానపద గేయాలు సినిమా పాటలు వచ్చాయంటే సెల్లో ఆలకించి నేర్చుకోవడమే. ఓకే. ఒకప్పుడు అంటే మామూలుగా రాసుకోవడం, పుస్తకాలు కొనుక్కోవడం, రిహార్సల్ పెట్టుకోవడం ఇవన్నీ. ఓకే. ఇప్పుడు కూడా సీజన్ ముందు రిహార్సల్ పెడుతుంటాం. మీకు ఏమైనా రూమ్ లా ఏముంటాయా అంటే రిహార్సల్ కి? అంటే గ్రీన్ రూమ్ అంటే ఒక మామూలుగా మా సామాన్లు ఒకటి పెట్టుకోవడానికి ఒక లైట్ 2, 3 అప్పుడు వచ్చేసినా మేమంటే ఇంటికి వచ్చేస్తాం, కానీ ఉన్న ఆర్కెస్ట్రా వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వారు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఒక రూమ్ తీసి వాళ్ళందరూ అందులో ఉండడం, అందులో రిహార్సల్ పెడుతుంటారు. మీరు మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారమ్మా? మొత్తం అలా 9 ఉంటారు. 9 ఉంటారు. ఓకే. ఓకే. డ్రైవర్ తో. ఓకే. ఓకే అమ్మా. ఇన్సల్ట్ గా ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా?
ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గర అంటే ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పెట్టి మాట్లాడుతుంటారు. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు ఇది 10 మంది ఆలకిస్తారో అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ మా క్యారెక్టర్ని కూడా కించపరిచి మాట్లాడుతుంటారు. ఇప్పుడు మేము ఆడేది మా పొట్ట పోషణ కోసం, మేము ఇది మానుకోలేక ఇది మా వృత్తి కాబట్టి చేస్తుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఫ్యామిలీ ఉంటాయి. నాకు ఇంటి దగ్గర నా భర్త నా పిల్లలు అందరూ ఉంటారు. వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎలా పడితే అలా వీడియోలు తీసేయడం, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వీడియోలు తీయడం, ఏవో ఎక్స్పోజింగ్ ఉంటే అవేమో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టడం, ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, ఇలాంటివి వాళ్ళకి సరదాలాగా ఉంటది. కానీ అది మా ఫ్యామిలీ చూస్తే అందులో అక్కడ మా అన్నయ్య ఉంటాడు, మా తమ్ముడు ఉండొచ్చు, నా ఆడపడుచులు ఉంటారు, నా అత్తవారు చూస్తారు. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళు ఒకడు చూస్తాడు ఏదో మాట్లాడితే పక్కన నా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటది. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటదంటే ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ మానిపించేస్తే బాగున్ను అని అన్నట్టు ఉంటది. కానీ మేము మానేసినా మమ్మల్ని బుర్రకథ ఆర్టిస్టులనే అంటారు. మేము మానేసినంత మాత్రాన మమ్మల్ని ఆర్టిస్టులను అనడం మానేరు. ఇలాంటివి చేయకుండా ఉండి మా జీవితాలతో ఆడుకోకుండా ఉంటే బాగుంటది అని మేము అనుకోండి. ఎందుకంటే వాళ్ళని మేము ఆనందం చేయాలి కాబట్టి మేము ఏదో జానపద గేలు పాడుతాం, కొంచెం ఆడతాం, ఎక్స్పోజింగ్ ఆడతాం, మరి ఏమో ఆలేదో మాట్లాడితే మేము మాట్లాడుతుంటాం. వాళ్ళు అది అంతవరకే తీసుకొని అది అక్కడతో వదిలేస్తే బాగుంటది. కానీ అలా వదిలేకుండా ఏంటంటే సీక్రెట్ గా వీడియోలు తీయడం, ఆ వీడియోలు ఏమో యూట్యూబ్ లోని ఫేస్బుక్ లో పెట్టియడం, ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాగా. దాని వల్ల మేము మనస్ఫూర్తిగా ఏదైనా పెర్ఫార్మెన్స్ చెయ్యాలన్నా మేము భయపడుతున్నాం. అంటే ఏ సైడ్ నుంచి ఏ వీడియోలు తీస్తారో ఏం పెడతారో అనేసి భయపడే పరిస్థితి వచ్చింది మాకు. అది ప్రజల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క ఊర్లో మాత్రం అలా ఉండదండి, చాలా గౌరవిస్తుంటారు. చాలా అంటే చాలా గౌరవిస్తారు. మీలాగా కళాకారులకు పుట్టాలన్నా మాకు అదృష్టం ఉండాలండి అంటారు. కానీ కొంతమంది మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంటారు. దీనికే కొంచెం బాధగా ఉంది సార్. సంపాదన కంటే మా సంపాదన తక్కువేనా, మాకును గుర్తింపు వేరు. కళాకారులుగా పుట్టడం కూడా ఒక అదృష్టం. అది అందరికీ రాదు. అందరికి అబ్బది కూడా నేర్చుకుందామని అది రాదు. ఎందుకు అంతవరకు మా ఫ్యామిలీలో మా తాతల దగ్గర నుంచి అందరూ కళాకారులే. మా నాన్నగారు మమ్మల్ని అందరినీ కళాకారులు చేయాలని ప్రయత్నం చేశారు. మా మేనత్తలు కూడా కళాకారులే. మా మేనత్తలు కూడా భాగవతాలు ఆడతారు, భాగవతాలు ఆడుతుంటారు. మరి మా అన్నయ్యలకి మా అక్కలకి అందరికి నేర్పిన వాళ్ళకి రాలేదు, అది అబ్బలేదు సరస్వతీదేవి. నేను మా అక్కకి ఏదో చెప్తుంటే నేను పక్క నుండి వినేదాన్ని, మా అన్నయ్యకి ఏదో చెప్తే పక్క నుండి చూసేదాన్ని. అది నన్ను వరించింది ఆ తల్లి. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావిలికి కీలకెళ్దాము. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావిలికి కీలకెళ్దాం. పొయ్య మీద తనం వేద్దామా, చెల్లులా చిన్నట్టు పోసుకుందామా. చెల్లులా పొయ్య మీద తనం వేద్దామా, చెల్లులా చిన్నట్టు పోసుకుందామా. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావులికి నీలకెళ్దాము. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావులికి నీలకెళ్దా. నేను పెట్టుకున్న పట్టీలు మా పెద్ద బావ కొన్నాడే, నేను వేసుకున్న గాజులు మా చిన్న బావ కొన్నాడే. అంతాయే ఇంతాయే సక్కిద వళ్ళతో నానత్త బుగ్గలతో మాటకారి మా ఎత్త మొగుడికెళ్ళిందా. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావిలికి నీలకెళ్దాము. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావిలికి నీలకెళ్దాం. నేను వేసుకున్న లంగాలు మా బావగారు కొన్నారే, నేను వేసుకున్న ఓణీలు పెద్ద బావగారు కొన్నారే. అంతాయే ఇంతాయే సక్కిన వాళ్ళతో నానత్త బుగ్గలతో మాటకారి మా ఎత్త మూడుకెళ్ళిందా. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావిలికి నీలకెళ్దాము. చాలా బాగా పాడారమ్మా. ఇవి ఎలా కూరుస్తారా, అంటే కూరుస్తారా ముందు నుంచి వచ్చిన సాంగ్ అంటే ఇవి జానపదం చూని తెలిస్తే అక్కడ సందర్భాన్ని బట్టి పాడుతుంటారు, మార్చుకుంటారు. మరి అక్కడ సందర్భాన్ని బట్టి మార్చాలి. ఓకే ఓకే, ఇవి చాలా బాగుంటాయి చిన్నప్పుడు వినేవాళ్ళం జానపదాలు. అమ్మా నాది ఒక డౌట్, చెప్పండి. మీరు నైట్ 9 నుంచి
మార్నింగ్ 4-5 వరకు ఆడుతుంటారు కదా! అవును. ఇప్పుడు సంవత్సరాల కొలది మీరు ఆడుతున్నారు. అవును. ఏ రోజైనా ముడుకులు ప్రాబ్లమ్ గాని, శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఎప్పుడు మీకు కలగలేదంటే ఏం చెప్తారమ్మా? ఎందుకు రాలేదు సార్, వచ్చింది సార్. హ్మ్. నాకే కాదు, చాలా మంది ఆర్టిస్టులకి హ్మ్. చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఆడడం వల్ల మాత్రం కంపల్సరీగా ముందు హ్మ్. ఆ ఎఫెక్ట్ అనేది మా కాళ్ళ మీద పడదు. హ్మ్. దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. హ్మ్. నాకు ఆల్రెడీ ముడుకులు ప్రాబ్లమ్స్ వచ్చి హ్మ్. 6 సంవత్సరాలు అవుతుందండి. ఓకే అమ్మా. అంటే నాకు 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. హ్మ్. 2 కాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చి హుహు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్పులు అరిగిపోయమ్మా అని చెప్పారు. హ్మ్. దానికి ఫుల్గా బెడ్ రెస్ట్ ఉండాలంటారు. ఓకే. బెడ్ రెస్ట్ తీసుకుంటే మేము ఇంకా ఎలాగా, మాకు అవును. అవ్వదు కదా. హ్మ్. కానీ అలాగే హ్మ్. బెల్ట్లు పెట్టుకోవడం, మెడిసిన్ వాడడం, ఆడడం. ఓకే. దానివల్ల ఏంటంటే ప్రోగ్రామ్కి వెళ్ళి తెచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు మా ఆరోగ్యాలకే పెట్టవలసి వస్తుంది. హుహుహు. దీనివల్ల అంటే నిద్ర లేకపోవడం వల్ల హ్మ్. కొంచెం ఆరోగ్య భంగం అయితే జరుగుతుంది. ఓకే అమ్మా. కళాకారులకు చాలా మంది బీపీలు, షుగర్లు ఇవన్నీ హ్మ్. వెంటనే ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల నిద్ర వస్తుంటాయి. లేకపోవడం వల్ల. ఓకే. అయినప్పటికీ ఇది మేము మానలేము సార్. హ్మ్. ఎందుకంటే మేము కళాకారులు. అవును. 10 మందిని ఆనందం చేస్తాం మేము. హ్మ్. మమ్మల్ని ఒక్కొక్కరికి కించపరిచినా హ్మ్. వాళ్ళు చేసే పని మేము చేయగలం. అవును. కానీ మేము చేసే పని వాళ్ళని వెంటనే చేయమంటే వాళ్ళు చేయలేరు. చేయలేరు. అది నేర్చుకోవడానికైనా, అది హ్మ్. బుర్రకి ఎక్కడానికైనా టైం పడతది. హ్మ్. కానీ ఇలాంటి మాటలు మేము పట్టించుకోవాలంటే మాటలు. ఓకే. ఇంకా ఇవే కాకుండా మీకు ఇంకేమైనా మీరు కూర్చునివి ఏవైనా ఉన్నాయమ్మా పాటలు? మేము కూర్చున్నవంటే సారా పాట ఒకటి ఉందండి. అందులో కొన్ని సాంగ్స్ ఉంటాయి సారా మీద. ఓకే. ఓకే అమ్మా. అవి బాగుంటాయి అన్నమాట. హుహు. అవి ఓన్గా అంటే మాకు మేముగా కూర్చుకునే అవును. పాటలు. ఓకే. ఓకే. మా కోసం ఒకటి పాడతారమ్మా? సారా పాటలో ఒక పాట. సౌండ్ తగ్గించైనా పర్వాలేదు. అయినా నా కొడుకో వీరన్నా, నా కొడుకో వీరన్నా, సారా తాగకురా కొడుకో నా కొడుక, తాగితే సస్తావుర కొడుక, ఉన్నోడు ఒక్కడివి కొడుకో నా కొడుక, నువ్వు నాకు దక్కురా కొడుక, సారా తాగకురా కొడుకో నా కొడుక, తాగితే సస్తావుర కొడుక, ఉన్నోడు ఒక్కడివి కొడుకో నా కొడుక, నువ్వు నాకు దక్కవురా కొడుక, మందులు కలుపుతారు కొడుకో నా కొడుక, మతిపోతాది నీకు కొడుక, మందులు కలుపుతారు కొడుకో నా కొడుక, మతిపోతాది నీకు కొడుక, నీ బాబు నీలాగా తాగి నా కొడుక, నిప్పులు పాలైనాడ్రా కొడుక, సారా తాగకురా కొడుకో నా కొడుక, తాగితే సస్తావుర కొడుక, ఉన్నోడు ఒక్కడివి కొడుకో నా కొడుక, నువ్వు నాకు దక్కవురా కొడుక, మంచి నీళ్ళు సారా కొడుకో నా కొడుక, మత్తులో ముంచెదురా కొడుక, నిప్పులాంటి సారా కొడుకో నా కొడుక, నిలువున నిన్ను కాల్చేస్తది కొడుక, సారా తాగకురా కొడుకో నా కొడుక, తాగితే సస్తావుర కొడుక, ఉన్నోడు ఒక్కడివి కొడుకో నా కొడుక, నువ్వు నాకు దక్కవురా కొడుక, కొడుక నా కొడుకో కొడుకోరే కొడుక, కొడుక వీరన్న కొడుకోరే కొడుక, నిప్పులాంటి సారా కొడుకోరే కొడుక, నిలువున ముంచెతుదర కొడుకోరే కొడుక, నీ బాబు నీలాగా కొడుకోరే కొడుక, తాగి తాగి సచ్చాడు కొడుకోరే కొడుక, అందుకే సారా తాగకురా కొడుకో నా కొడుక, తాగితే సస్తావుర కొడుక, ఉన్నోడు ఒక్కడివి కొడుకో నా కొడుక, నువ్వు నాకు దక్కవురా కొడుక. చాలా బాగా పాడారమ్మా. ఇప్పుడు స్టేజ్ పైన 9 నుంచి తెల్లార్లు సమయస్ఫూర్తితో జోక్స్ అవి ఎలా మీ ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తారా? అది ఆటోమేటిక్‌గా అలా వస్తుంటాయా? ఆటోమేటిక్గా జనాలు పెట్టి వాళ్ళ వచ్చేస్తాం దగ్గర వస్తుంటాయి. వస్తుంటాయి. కొన్ని సెట్ చేసుకుంటాం, కొన్ని అక్కడికక్కడ సందర్భాన్ని పెట్టి ఆ, ఇవాళ ఎందు- ఇక్కడ ఏది చెప్తే బాగుంటదని. ఎందుకంటే స్టేజ్ ఎక్కి నుంచి దిగే వరకు తెల్లార్లు మీరు ఇంచుమించు మేము హ్మ్. స్టేజ్ అంటే 9కి స్టార్ట్ చేసామంటే ఇలా 3 అయిపోద్ది. హుహు. ఇంచుమించు 5 గంటలు 6 గంటల కాలం హ్మ్. స్టేజ్ మీద స్టేజ్ కష్టపడాలి. పైన. ఒక్కో దగ్గర తెల్లవారు 4 అయిపోద్ది, 5 అయిపోద్ది. హుహుహు. దాన్ని బట్టి అప్పటికప్పుడు మేము ఏదైనా అనుకుంటే అది హుహుహుహు. చేయాలన్నమాట.
అవును. ఎందుకంటే మళ్ళీ మీ మొఖాల కళ కూడా ఎవరిది తగ్గదు. మీరు మేమంతా వాడిపోతాం కానీ మీరు ఇంకా వాడరు. కూర్చున్న ఆడియన్స్ బట్టి వెళ్ళాలి. ఓకే. ఇక్కడ వలగారు అనుకోండి, వలగారు ఉండాలండి. మరి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి తగ్గ కష్టం మేము చెయ్యాలి. ఇచ్చినందుకు వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అలాగే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేం చెప్తున్నామా ఏమి అంటున్నామా అనేది జనాలు ఇంట్రెస్ట్ గా వింటే మాత్రం ఏదైనా చెప్తాం, చెప్పగలం. అవును. కానీ జనాలు వినకపోతే మాత్రం ఏం చేయలేం. ఇప్పుడు మేము కథ కంటిన్యూ గా చెప్పాలనుకుంటాం. కథ ఇంట్రెస్ట్ గా చెప్తే చాలా బాగుంటది, ఆడవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది. అది ఇంట్రెస్ట్ గా మగవాళ్ళు కూడా ఇదేదో బాగుందని వింటే దానికి తగ్గ న్యాయం మేము చేయగలం. అవును. కానీ జనాలు వినకపోతే మేమేం చేయలేం. అది ఒక్కొక్క దగ్గర వింటారు. మేము కథ చెప్తే అసలు జనాలు అందరూ లీలమైపోతుంటారు, కానీ ఒక్కొక్క దగ్గర వినరు. అక్కడ మరి మేమేం చేయలేం. మరి వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడమే. ఏమంటే 4 జానపద గేయాలు పాడి ఆపేయండి అంట, లేకపోతే 4 సినిమా రికార్డులు పాడి ఆపేయండి అంట. కాకపోతే పాత రికార్డులకి ఎక్కువ వాల్యూ ఇస్తారు జనాలు. పాత సినీ సాంగ్స్ మాత్రం మేము పాడుతుంటాం. వాటికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అమ్మవారి పాట, అమ్మవారి పాట ఏమైనా ఒకటి పాడతారమ్మా? అమ్మవారి పాట అంటే వేషం. పాట అది అందరూ మొత్తం అది ఒక్కరిది కాదు. అవును. మొత్తం నలుగురు మొత్తం ఒకసారి అది లాస్ట్ లో ఎందుకు పాడతారమ్మా? లాస్ట్ లో అది వేసిన తర్వాత ఇంక ఎలాంటి సినిమా పాటలు జానపద అలాంటివి చేయకూడదు. అది ఇంకా చేస్తే ఇంకా మరి అమ్మవారి పాటకి వాల్యూ ఉండదు. అందుకని లాస్ట్ లో ఇంకా ఆ పాట వేసిన తర్వాత జనాలు కూడా వేరే ఏది అడగలేరు. అంతవరకు అల్లరిగా ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. అది లాస్ట్ మమ్మల్ని మామూలుగా మేము మామూలు వేషంతో ఉన్నని చెప్పు పోనీ అంటే యూత్ కాబట్టి ఏదో అనడానికి ప్రయత్నం చేసి అన్నా సరే ఆ వేషం వేసిన తర్వాత మరి ఇంకా వాళ్ళు మమ్మల్ని ఏం అనలేరు. అందుకని దాని లాస్ట్ కి ఉంచుతాం, ఎందుకంటే అదొక వాల్యూ సీన్. అవును, చాలా బాగుంటది కూడా. అంతవరకు చూస్తారు, దానికోసం మెయిన్ ఆడవాళ్ళందరూ వెయిట్ చేస్తారు. అవును. అయితే అమ్మా, ఇంకేదైనా జానపదం పాతవే ఉంటే మీరు ఏమైనా పాడగలరా? నాయుడంటే నాయుడు కాదు సాయిబు నాయుడు, మా సాయిబు నాయుడు వచ్చాడమ్మా సాయిబు నాయుడు, వాడి పేరే నాయుడు. నాయుడంటే నాయుడు కాదు సాయిబు నాయుడు, వాడి పేరే నాయుడు. వాడంత ముద్దుగా ఉన్నాడమ్మా సాయిబు నాయుడు, మా సాయిబు నాయుడు. పూటకు 3 బుట్టిలు తాగి నాదురేడర్రు, నాదురేడర్రు. వాడనక బండి మీద వస్తున్నాడు, ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. పూటకు 3 బుట్టిలు తాగి నాదురేడర్రు, మా నాదురేడర్రా. వాడనక బండి మీద వస్తున్నాడు, ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. తాటికాయలాడు తాపులు తన్నిన నాదురేడర్రు, నా నాదురేడర్రా. ఆడనక బండి మీద వస్తున్నాడు, ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. వాడనక బండి మీద వస్తున్నాడు, ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. వాడనక బండి మీద వస్తున్నాడు, ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. గుమ్మడికాయలాడు గుద్దలు గుద్దినాడు రేడర్రు, నా నాదురేడర్రా. ఆడనక బండి మీద వస్తున్నాడు, ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. నువ్వు ఏడక పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. చాలా బాగా పాడారమ్మా, చాలా పాటలు పాడారు. చాలా చాలా చక్కగా ఉంటాయి. రాత్రల్లా విన్నట్టే ఉంటది, ఇంకా చాలా చక్కగా ఉంటాయి. వినాలి జనాలు మాత్రం, వినకపోతే ఏం చేయాలి. ఇప్పుడు మాత్రం పట్టుకొని ఎక్కువ పాడతాను. మరి ఇప్పుడు జనరేషన్ బాగా మారిపోయిందండి. బుర్ర కథలకి ఎక్కువ మక్కువ చూపించట్లేదు. చాలా మట్టుగా ఏంటంటే ఇప్పుడు ఈ డీజేలు పెట్టడం, లేకపోతే డాన్స్ బేబీ డాన్సులు ఇవి ఎక్కువైన తర్వాత బుర్ర కథలకి నాటక రంగానికి కొంచెం జనాల్లో ఆదరణ తగ్గింది. తగ్గినా మళ్ళీ ఎప్పటికైనా ఇదనేది మేము చేసేది నిలబడి పాడాలి, ఆడాలి, మేము కష్టపడాలి, మా చెమట చిందిస్తే గానీ అవదు. ఇప్పుడు రేలా డాన్స్ పేపర్ అంటే వాళ్ళని నేను కించపరచట్లేదండి, కానీ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ మా పెర్ఫార్మెన్స్ చెప్తున్నాను. ఇప్పుడు నాటకమైనా బుర్ర కథలైనా గట్టిగా అరవాలి, పాడాలి, జనాలు మెప్పించాలి, ఒప్పించాలి. ఒక్కో దగ్గర ఫ్లాప్ అయిపోవచ్చు, ఒక్కో దగ్గర సక్సెస్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ ఉందనుకోండి, వాళ్ళు రికార్డులు వేస్తారు, వీళ్ళు ఆడతారు. కాబట్టి వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు ఆడతారు, కానీ వాళ్ళు పాడవలసిన పని ఉండదు. అంటే అమ్మాయి వాయిస్ బాగాలేదనో లేకపోతే అమ్మాయి వాయిస్ బాగుందనో జనాలు అనడానికి కానీ ఎలాంటి కాంప్లిమెంట్స్ రావడానికి కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు డాన్స్ బాగుందంటే బాగుందంటారు, లేకపోతే లేదా. మాకు అలా కాదు, ఒక్కొక్క దగ్గర మాకు వాయిస్లు పట్టేస్తాం. అమ్మాయి బాగా ఆడుతుంది కానండి వాయిస్ పట్టిస్తుందండి అంటారు.
అలాగే ఎక్కడ నేస్తారని భయంకి ఉమ్, మేము శతవేదాలు కష్టపడవలసి వస్తుంది. అవును. అయినప్పటికీ కూడా మాకు జనాల్లో ఆదరణ తగ్గింది. అవును. అందుకు కొంచెం ఉమ్, బాధగా ఉంటుంది. ఓకే. ఓకే. కానీ తప్పదు, చిన్నప్పటి నుంచి దీన్ని నమ్ముకున్నాం. ఉమ్, ఎందుకంటే మా నాన్నగారికి ఉమ్, కళంటే చాలా ఉమ్. పిచ్చి అనమాట. ఉమ్, ఆ దీనికే చిన్నప్పటి నుంచి మమ్మల్ని కళారంగంలో ఉంచారు. ఉమ్, కాకపోతే ఆ అన్నయ్య అక్క వీళ్ళు ఇందులో కొంచెం వెనకబడిపోయారు, సక్సెస్ అవ్వలేకపోయారు కొంచెం అనారోగ్యాల వల్ల. ఉమ్, ఉమ్, ఆరోగ్యాలు బాగోపోవడం, కుటుంబం ఉమ్. ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే. ఓకే అమ్మా. కానీ నేను మాత్రం ఉమ్, మా ఆయన గారు ఉమ్, ఒప్పుకోబట్టి, అదే ఆయన కాదంటే నేనే ఏం ఏం చేయలేను. చేయలేరు. అవును. మా ఆయన గారి ఆదరణ నాకు ఉమ్, ఉంది కాబట్టి నేను ఇంకా ఇలా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. ఓకే అమ్మా. చాలా మంచిది. కళలు ఇంకా ముందుకు వెళ్ళాలని నేనైతే ఆశ అంతే, కోరుకుంటున్నాను. ఇంకేం కాదు. ఓకే అమ్మా. ఇంతటితో నేను ఇంటర్వ్యూ అయితే ముగిస్తున్నాను. ఏమైనా తప్పుగా అడిగున్నా మాట్లాడున్నా నన్ను ఏమీ క్షమించండి. లేదు సార్, మీరు రావడం వల్ల మాకు ఉమ్, హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా యొక్క సాధక బాధలు కూడా ఉమ్, జనాలకి తెలియాలి కదా, ఎలా తెలుస్తుందో మేము కూడా అనుకుంటున్నాం. ఉమ్, ఉమ్, అంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని బాధ మాకుంది. ఉమ్, ఉమ్, చిన్నప్పటి నుంచి కళారంగంలో ఉన్నాం, ఉమ్. కానీ కళాకారులకి ఎందుకు ఆదరణ తగ్గుతుందో అర్థం అవ్వట్లేదు. అవును. కాబట్టి జనాలు కొంచెం కళాకారులు గుర్తించి ఉమ్, గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తిస్తే ఉమ్, మా బుర్రకథ ఆర్టిస్టులు అందరూ కూడా ఉమ్, గవర్నమెంట్ కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఉమ్. బుర్రకథ ఆర్టిస్టులు మాత్రం గుర్తించాలి. అవును. ఎందుకంటే దీని వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. చాలా. అవును. ఒక దగ్గర పోలీసులు వస్తుంటారు, ఉమ్, కొంతమంది ఉమ్, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు వచ్చినా మాకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తారు, ఉమ్, కొంతమంది ఇవ్వరు, ఉమ్, చాలా చీప్ గా మాట్లాడతారు. ఉమ్. అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అవునమ్మా. కళాకారులుగా పుట్టడం మా తప్ప, ఏంటి చీప్ గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఉమ్, ఒక దగ్గర వాల్యూ ఇస్తూ ఉంటారు, ఉమ్, అప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటది. ఉమ్, కానీ ఇది గవర్నమెంట్ గుర్తించి మాకంటూ ఉమ్, ఏదైనా ఉపాధి కానీ ఏమైనా కల్పిస్తే ఉమ్. మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి సార్. అవును. చిన్న వయసులోనే ముడుకులు అరిగిపోవడం, ఉంటదమ్మా. లేగలేకపోవడం, ఉమ్, ఇలాంటివన్నీ ఈ ప్రోగ్రామ్స్ ఆడడం వల్ల. అలాగని ఆడకపోతే ఉమ్. మేము మా అవును. ఉపాధి తప్పదు. ఇది ఉపాధి ఇది అయినప్పుడు తప్పదు. ఉమ్, అన్నప్పుడు తప్పదు. ఉమ్, ఉమ్, కానీ జనాల్లో మాకు ఆదరణ తగ్గిపోతుంది కాబట్టి ఉమ్, గవర్నమెంట్ ఇది గుర్తించి ఉమ్. మాకంటూ ఏదైనా ఉపాధి కల్పించి ఉమ్, మాకు ఏమైనా అవకాశాలు ఇస్తే ఉమ్. మేము గవర్నమెంట్ కూడా రుణపడే ఉంటాం. అవునమ్మా. ఎందుకంటే నేను కూడా అదే అనుకుంటున్నా. మీరు యుక్త వయసులో ఉండేటప్పుడే ఇవి చేయగలరు. ఒక ఏజ్ అయిపోతే మీరు కూడా ఏం చేయలేరు. చేయలేం సార్. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు కాబట్టి ఆడగలుగుతాం. అవును. ఇప్పుడు కోరకపోతే ఆడలేము. వెళ్ళలేరు. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, ఆశం చెప్పేవాడు, బాగా చెప్పేవాడు. ఓకే అమ్మా. ఇప్పుడు ఆడదామని అనుకున్నా ఉమ్, చాలా రోజులు మానేశాడు కాబట్టి అవును. ఇప్పుడు జనాలు గుర్తించట్లేదు. ఉమ్, ఉమ్. ఆడదామని కుతూహలం శరీరం సహకరించట్లేదు, సహకరించదు. అవును. ఆరోగ్యం పాడైపోయింది. ఉమ్, అలాగని గవర్నమెంట్ నుంచి కానీ కళాకారుల నుంచి కానీ అంటే ఉమ్, కొంచెం బాగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, ఈ కళారంగానికి కొంచెం హెడ్ల అలాంటి వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళని గుర్తించి ఉమ్, వాళ్ళకి పని ఏదైనా ఉపాధి కానీ ఉమ్, ఉమ్. ఏది కల్పించే ఇది కూడా లేదు. ఓకే అమ్మా. ఇలాగ ఇబ్బంది పడే కళాకారులు చాలా మంది ఉన్నారు. ఉమ్, 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 పని మేమంటే ప్రజెంట్ ఆడుతున్నాం కాబట్టి మేము ఉమ్, ఎలాగో అలా కాలక్షేపం చేస్తాం. ఉమ్, ఉమ్, కానీ కళ ఆడలేక ఉమ్, అలాగని ఒక దగ్గరికి వెళ్ళి ఉమ్. చేసేసి బ్రతకలేక ఇబ్బంది పడే కళాకారులు చాలా మంది ఉన్నారు. అవునమ్మా. అలాంటి వాళ్ళనైనా గవర్నమెంట్ గుర్తిస్తే ఉమ్. రేపు అనే రోజు అక్కడికి మేము కూడా చేరుకోవలసిన వాళ్ళు. అదైతే నిజం. ఈ రోజు వాళ్ళకు ఉపాధి కలిగితే రేపు మాకు ఉపాధి కలుగుతుంది. ఉమ్, 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 కాబట్టి అలాంటి అవకాశాన్ని గవర్నమెంట్ మాకు ఇవ్వాలని ఉమ్. నేను కూడా కళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళకు ఆదరణ ఇవ్వాలి, ఉమ్, ప్రభుత్వం గుర్తించాలి మమ్మల్ని ఉమ్, ఉమ్. అని కోరుకుంటున్నాం. ఓకే అమ్మా. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఏదైనా మంచి జరగాలనే కోరుకుంటున్నానమ్మా. అదే చూసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆదరించి అభిమానించి ఉమ్, మా బాధ మా ఇబ్బంది ఉమ్, గవర్నమెంట్ వరకు చేరాలని, ఉమ్, గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించేలాగా చూసిన ప్రజలే ఉమ్. చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంతవరకు మాట్లాడిన దాంట్లో ఏ పొరపాటైనా ఉంటే ఉమ్. నన్ను మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ అమ్మా.